హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో యాక్చువల్లీ నిన్నే ప్రాజెక్ట్ ఫైనల్ డే అని చెప్పేశాను, బట్ ఫైనల్ అయితే అవ్వలేదు. ఎందుకంటే డెలివరీ కూడా నిన్నే ఇచ్చేస్తున్నాను, బట్ అవ్వలేదు. నేను సార్కి కాల్ చేస్తే సార్ థర్స్డే నాకు డెలివరీ ఇవ్వమన్నారు అనమాట. సో ఓకే, ఇంకా టైం ఉంది కదా అని కొంచెం రిలాక్స్డ్గా నేను అయితే అంతా వర్క్ చేశాను. బట్ స్టేర్ కేస్కి అయితే పెయింట్ జాబ్ అయిపోయింది, అండ్ విండోస్ అండ్ డోర్స్ వీటన్నిటికీ కూడా పెయింట్ జాబ్ అయిపోయింది. ఇంకా ఏంటంటే బాడీ అండ్ రూఫే పెండింగ్ ఉన్నాయి. బాడీ అంతా వైట్, సో వైట్ చూపించిన మేబీ అంతగా ఏమీ ఉండదు, బట్ రూఫ్ అయితే మాత్రం టైం ల్యాప్స్ చూపిస్తాను. సో చాలామందికి మేబీ ఇప్పటికే డౌట్ వచ్చే ఉంటుంది, అంటే ఎలాగా నేను ఛార్జ్ చేస్తాను ప్రాజెక్ట్స్కి, నాకు ప్రాజెక్ట్స్ ఏ రకంగా వస్తున్నాయి అని చెప్పి కొంతమందికి మేబీ డౌట్స్ ఉండొచ్చు. సో ఆ డౌట్స్కి అయితే ఈరోజు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. జస్ట్ అ మినిట్. సో ఈ పెయింట్ వర్క్ చేస్తూ నేనైతే డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ నేను ఏ రకంగా ఛార్జ్ చేస్తాను గైస్. సింపుల్ ఏంటంటే 1 feet by 1 feet by 1 feet అనమాట. అంటే 1 feet లెంత్, 1 feet విడ్త్ అండ్ 1 feet హైట్. ఇప్పుడు సపోజ్ ఈ ప్రాజెక్ట్ అయితే ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఈ ప్రాజెక్ట్ అలాగా 10,000 అనమాట. నేను 10,000 ఛార్జ్ చేస్తాను 1 feet by 1 feet by 1 feet. సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, మాకు ఈ రకంగా కావాలి అంటే మీరు సింపుల్ మీ బడ్జెట్ ప్రకారంగా మీరు సైజ్ డిసైడ్ అయితే సరిపోతుంది అనమాట. ఆ రకంగా సపోజ్ మీ బడ్జెట్ 1000 అనుకోండి, సో 1000లోనే ఈ 1 feetలో సరిపడేటట్టుగా స్కేలింగ్ చేసి నేనైతే మోడల్ చేస్తాను. లేదు 20,000 అంటే ఒకవేళ స్క్వేర్ ప్లాట్ అయితే 45 by 45 centimeters చేస్తాను. లేదంటే మీకు పొడుగ్గా కావాలంటే 1 feet by 2 feet. సో ఆ రకంగా అనమాట. ఎవ్రీ 1 feetకి 10,000 అలాగే యాడ్ ఆన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ ప్రాఫిటబుల్లేనా? సమ్ టైమ్స్ అసలు ప్రాఫిట్ ఉండదు. చెప్పాలంటే నేను నా ఫస్ట్ పెయిడ్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ లాస్ అనమాట. అది నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి చేశాను. అదేంటంటే నేను 30,000కి తీసుకున్నాను. బట్ ఏంటంటే అప్పుడు నాకు అసలు ఐడియా లేదు ఏ రకంగా ఛార్జ్ చేయాలి. ఏదో ర్యాండమ్గా వాళ్ళ బడ్జెట్ 40 అంటే ఓకే నేను 30K చేస్తానని చెప్పేసి నేను ర్యాండమ్గా ఒప్పేసుకున్నాను అనమాట ఆ ప్రాజెక్ట్ బేసిక్గా నేను కంప్లీట్ లాస్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నా ఓన్ మనీ మళ్ళీ పైగా పెట్టాల్సి వచ్చిందనమాట. బట్ స్టిల్ ఏంటంటే మన ప్రొఫైల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, మన వర్క్ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో డిస్ప్లే అవుతుంది అనే ఒక చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని నేనైతే అంటే ప్రాఫిట్ వస్తుందని నేను అనుకున్నాను. బట్ నాకైతే లాస్ వచ్చింది. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ. ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ అది కార్వార్ వెళ్ళింది. కార్వార్ కర్ణాటక, గోవా బార్డర్ టౌన్ అనమాట. సో అక్కడికి వెళ్ళింది. సో నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట ప్రాజెక్ట్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో. అండ్ ఆ తర్వాత అయితే నాకు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఏం రాలేదు. సో నేను ఐఓసిఎల్ ఏప్రిల్లో చేశాను అనమాట. అది నాకు 30,000 చేశాను. 45 days పట్టింది. ఎందుకంటే అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్. ప్రతి డీటెయిలింగ్ పెట్టడానికి నా దగ్గర టూల్స్ కూడా ఏం లేవన్నమాట. ఏ చిన్న కలర్ కావాలన్నా, టూల్ కావాలన్నా నేను వైజాగ్ వెళ్ళి రావడం. సో ఈ ఛార్జెస్, టైం టేకింగ్ అలాగే నాకు 45 days పట్టింది. 45 daysకి కంప్లీట్ లాస్ అనమాట ఆ ప్రాజెక్టు. బట్ స్టిల్ నేనైతే చేశాను. ఆ తర్వాత మళ్ళీ అసలు ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయి అని అయితే నాకేం అనిపించలేదు. బట్ స్టిల్ నేనేంటంటే నా క్రాఫ్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నేనైతే చేశాను. సో దాని తర్వాత వెంటనే నేను రామ్ మందిర్ చేశాను అనమాట. సో రామ్ మందిర్ చేసిన తర్వాత యాక్చువల్లీ రామ్ మందిర్ ఒక అతను అడిగారు, బట్ అతను ఏదో ర్యాండమ్గా మాట్లాడారా, సీరియస్గా నా దగ్గర ఆర్డర్ తీసుకుంటారా అని అయితే అనిపించలేదు. బట్ స్టిల్ నేనైతే చేసి అతనికి ఫొటోస్ పంపించాను. అతను వెంటనే పర్చేస్ చేస్తారనమాట. సో అది ఈ రామ్ మందిర్ అయితే నేను 3,500 ఐ థింక్ 3,000కో 3,500కో నేనైతే దాన్ని సేల్ చేశాను. అది చాలా చిన్నదే, బట్ డీటెయిలింగ్ వర్క్ అయితే ఎక్కువగా ఉంది. అది నేను జస్ట్ 3 daysలో చేశాను. సో 3 daysలో చేశానంటే నాకు 3,000 వచ్చింది, ప్రాఫిట్గానే అనుకోవచ్చు. ఆ తర్వాత వెంటనే ఏంటంటే ఓకే మందిర్స్ మీద పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి ఎక్స్పెరిమెంటల్గా నేను కాళీమాత టెంపుల్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో చూడండి, రిఫరెన్స్గా అంటే కంపారిజన్ వీడియో నాకు చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్. ఎందుకంటే అది వైజాగ్లోనే ఉందని చెప్పేసి నేను చేశాను అనమాట.
సో ఈ వీడియో అండ్ ఈ ఫోటో పోస్ట్ చేసిన వెంటనే నాకు ఆర్డర్ వచ్చేసింది. అది కూడా నేను 3000కి సేల్ చేశాను. అది నాకు 2.5 days పట్టింది రఫ్లీ చేయడానికి. సో అది కూడా సేల్ అయిపోయింది వెంటనే. సో చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. ఏంటి ఆర్ట్కి ఇంత ఎంకరేజ్మెంట్ ఉందా అని చెప్పేసి, అంటే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ చెప్పాలంటే. అండ్ తర్వాత ఇంకా నేను ర్యాండమ్గా నేను ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాను అనమాట నాకు. సో అప్పుడు సార్ అయితే నాకు పరిచయం అయ్యారు. సో యాక్చువల్లీ సార్ నాకు మోర్ దాన్ 5 years బ్యాక్ నేను వైజాగ్లో ఉండేటప్పుడు నాకు పరిచయం అనమాట. బట్ ఇప్పుడైతే బాగా ర్యాపో బాగా పెరిగింది సార్కి నాకు. సో కంటిన్యూస్గా సరే నా చేత ప్రాజెక్ట్స్ చేయించుకుంటున్నారు. సో మీరు డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సరే చేయించుకున్నారు. సార్ ఫోటో కూడా నేను మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో అది గైజ్ ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి. ఆర్ట్కి అయితే వాల్యూ ఉంది, బట్ ఆర్టిస్ట్సే తక్కువ అయిపోయారు. సో ఇట్ ఈస్ ఇన్ గ్రేట్ డిమాండ్ చెప్పాలంటే. సో యా, డౌట్స్ అయితే అది నేను ఎంత ఛార్జ్ చేస్తాను, నాకు ఆర్డర్స్ ఏ రకంగా వస్తున్నాయంటే ఇలానే సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ అండ్ మౌత్ పబ్లిసిటీ అయితే అవుతుంది బాగా. సో దాని ద్వారా నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది విజయవాడ నుండి. ఆ ఆర్డర్ మేబీ నేను ఈ ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి వచ్చాక స్టార్ట్ చేస్తాను, లేదా ఈరోజు ఇది ఆఫ్టర్నూన్కి అంతా ఫినిష్ అయిపోతే అదైతే స్టార్ట్ చేస్తాను. బేసిక్ లేఅవుట్ గట్రా వేసుకుంటాను అన్నమాట, చిన్న డ్రాయింగ్ లెక్కలో వేసుకుంటాను. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ చేసేయాలి. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే భీమిలీలో పోర్ట్ హౌస్ అనమాట. ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. వీడియోస్ చూడండి, స్క్రీన్ మీద పెట్టాను. సో దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్లో ఉన్నారు. ఒకవేళ నిజంగా కన్స్ట్రక్ట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో ఈ మినియేచర్ ప్రాజెక్ట్ డిస్ప్లేగా చూపించి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. సో అది గైజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రకంగా. సో ఇన్ఫర్మేషన్ అయితే అది బాగానే వస్తున్నాయి. ప్రాజెక్ట్స్ అయితే మాత్రం నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. కొన్ని అయితే చెప్పాను కదా లాస్లో ఉన్నాయి, కొన్ని అయితే చాలా ప్రాఫిట్లో ఉంటుంది. ఏంటంటే సేమ్ 1 feet by 1 feetలో కొన్ని కాంప్లికేటెడ్గా ఉండవు, బట్ అది ఏంటంటే నేను మినిమం ఛార్జ్ అనమాట. సో కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ నేను ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తాను. సో కొన్ని ఏంటంటే సేమ్ ప్రాజెక్ట్ 5 daysలో అయిపోద్ది. 5 daysలో 10,000 ప్రాఫిట్, మంచి ప్రాఫిట్ కదా. సో ఆ రకంగా అయితే ప్రజెంట్ నా బిజినెస్ అవుతుంది. సో ఫార్ సో గుడ్. అండ్ గైజ్ ఆర్ట్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ అయినా బిజినెస్ ఎలా ఫెట్ చేయాలి, లేదు మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారన్నా, లేదు మీరు ఇది బాగుంది అంటే మీరు ఏమైనా మినియేచర్ చేయించుకోవాలనుకున్నా కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే నా వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తాను. సో వీ క్యాన్ హ్యావ్ అ కాల్ ఆర్ చాట్ ఆన్ వాట్సాప్. టు ద ప్రాజెక్ట్ వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను. సో డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో వైట్ పెయింట్ మొత్తం బిల్డింగ్ అంతా కూడా వైట్ పెయింట్ వేయాలి. ఈ రూఫ్ వేరే కలర్ మారుతుంది, మిగతాదంతా బాడీ అంతా వైటే వేయాలి. బేస్ కూడా అయిపోయింది అండ్ వాల్స్ కూడా అయిపోయింది. వాల్స్కి వైట్ వేసాను. సో ఇక్కడ వరకు అయింది. ఇదంతా అయితే ఇప్పుడు నేను గమ్ చేసేస్తాను అనమాట, అసెంబుల్ చేస్తాను. అసెంబుల్ చేశాక ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టాలి. ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టి ఇక్కడ కొంచెం వుడెన్ ప్యాటర్న్ వస్తుంది, వుడెన్ ఇలాగా సపోర్ట్ అనమాట, అది ఇలాగ వస్తుంది, అది కూడా పెట్టాలి. సో ఈ రకంగా కనబడుతుంది ఫస్ట్ ఫ్లోర్ అయితే. అండ్ డోర్స్ అండ్ విండోస్ కూడా స్టిక్ చేయాలి ఇంకా బోత్ సైడ్స్. అండ్ స్టేర్స్ కూడా పెట్టాలి. సో గైజ్ టైం అయితే 3:30 అవుతుంది అనమాట. నేను ఇక్కడితో వర్క్ పాజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే అయిపోయింది, పెయింట్ జాబ్ అయిపోయింది. అండ్ ఇంకా డోర్స్ అవన్నీ స్టిక్ చేయాలి. సో డోర్స్కి మేబీ కలర్ మార్చాలి. అండ్ ఇంకా రూఫ్ ఉంది. ఇదంతా త్వరగానే అయిపోద్ది అని అనుకుంటున్నాను. ఈరోజు అయితే లైట్ నైట్ ఎంత టైం అయినా కానీ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ చేసేయాలి, ఎందుకంటే రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను అనమాట. సో అప్డేట్స్ అయితే ఈ వీడియో ఈ క్లిప్ తర్వాత ఫర్దర్ అప్డేట్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడితో క్లోజ్ అవుతుంది. మోస్ట్లీ అప్డేట్స్ అయితే పెడతాను. సో యా, ఇంకంత టైం ల్యాప్స్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయితే ఈ రోజుతో అయిపోతుంది. అండ్ ఇంకో 2 days తర్వాత ఇంకొక ఫ్రెష్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నా వర్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ అండ్ యా, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.